ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మా జ్యోతి బ్రహ్మ టికట మహేశ్వరుల వారు చెప్పిన మాటకు తిరగలేదు. తీసుకోండి. నీ మనసులో చిలక మీద మోజు పడ్డావు, అది తీరేనా మానేనా అని అడగాలనుకుంటున్నా. అవునా? అవునవును. ఉదయమే కోడి కూయకు ముందే రావాలి. నీకు తెలీదా? నేను లేచాకే కోడికి వస్తుంది. ఒక్కొక్కసార్లు ముక్కు మూసుకుని ములుగుతూ తేలాలి. దారి తప్పకుండా రా, దారి తప్పండి, అటు తప్పండి. ఆగండి ఆగండి. చదువుకున్న వాళ్ళంతా పట్టణాలు పట్టిపోయి ఈ రోజుల్లో ఈ డాక్టర్ రాజు గారు మన పల్లెకొచ్చి మన పశువులకి గొడ్లకి వైద్యం చేయాలని నిర్ణయించుకోవటం ఆయన గొప్పతనానికి మన అదృష్టానికి నిదర్శనం. ఈయనకి మన ఊరు ఎంతైనా రుణపడి ఉండాలి. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. ఈ ఊరికి పెద్ద మనిషి గౌరవనీయులైన మా సింహాచలం గారు డాక్టర్ గారికి కానుగ్గా ఈ దండని నన్నే వేయమని చెప్పారు. ఎలా కొట్టింది దెబ్బ? చిచ్చైపోయాడు గురు. మై డియర్ పోర్ అండ్ ప్రెటీ విలేజర్స్. అదే ఏంటాడు ఇంగ్లీష్ లేదో మాట్లాడుతున్నాడు. అదే ఏం లేదు గురు, పెట్టే బేరతో ఇప్పుడే ఊళ్ళో దిగాలంటున్నాడు. ఇలా మీరందరూ నన్ను రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ వెల్కమ్. ఇప్పుడేంట్రా కూర్చున్నాడు? అదే తనకి ఇచ్చిన ఇంటికి అల్లాయించమంటున్నారు. మీకు చేతనైన సహాయం చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇక్కడి వాతావరణం పచ్చటి చేలు, చల్లని గాలి, అందమైన బ్యూటిఫుల్. Beautiful, beautiful.
పైకి అయ్యో అయ్యో కింద దిగిపోతాను కింద దిగిపోతాను అయ్యో పడిపోయింది నీ మూలనే పడిపోయింది. సూత్రం సరిగా కట్టలేదు. బాగానే కట్టాను మళ్ళీ పాపం అదే పడిపోయింది. నిన్ను మళ్ళీ 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 కుంటి కుంటి నువ్వు వెళ్ళి ఆ గాలిపట పట్రా వెళ్ళు. డాక్టర్ బాబు అదేటాయి పూబాల, నీ పేరేంటి? హ్యాపీ. హ్యాపీయా అంటే ఆయన్నే వెళ్ళడుగు. డాక్టర్ బాబు హ్యాపీ అంటే ఏంటి? హ్యాపీయా? ఎవరన్నారు? అదే గాలిపట ఇవ్వగానే మా మళ్ళీ మల్లెందా? ఓ, దట్ మీన్స్ షీస్ ఇన్ లవ్. తీసుకెళ్ళావా? అదేంటి బాబు అర్థం కాకుండా చెప్తారు, కాస్త అర్థమయ్యి చెప్పండి. మరేం లేదు, మళ్ళీ ప్రేమలో పడింది. మా మళ్ళీకి హ్యాపీ 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 హ్యాపీ. ఆ పచ్చడి గదిలే ఆరి 30 పైసలు అవుతాయి. మా మల్లికి నా మీద హ్యాపీ వచ్చింది కదా, 30 అయినా 40 అయినా పర్లేదు, తీసుకో. హ్యాపీ హ్యాపీ. మళ్ళీ ఏంటివి? గాజులు. మరేమో పసుపు రంగు గాజులు అంటే నీకు ఇష్టం కదా, అందుకనే కొన్నాను. ఇవి కొనటానికి నీకు డబ్బులు ఎక్కడివి? దొంగతనం చేసావు కదూ. మళ్ళీ నేను దొంగతనం చేయలేదు. మళ్ళీ అబద్ధాలు కూడానా? దొంగతనం చేయకపోతే నీకు డబ్బులు ఎక్కడివి? ఓహో, ఏ గూట్లోనో కొట్టేసుంటావు. నువ్వు చేసే ఇంటి పనికి అమ్మ అన్నం పెడుతుంది కదా, మళ్ళీ ఎందుకు దొంగ పనులు? మళ్ళీ ఇంకో పాలు దొంగతనం చేశాను అనబాకు. మళ్ళీ దేవుడు సాక్షిగా నేను అట్లాంటి పని చేయలేదు. రాత్రంతా ఆ సింహాద్రి గారికి కాళ్ళు ఒళ్ళు పట్టాను. ఆ డబ్బులు ఇచ్చాడు, వాటితో నీకు ఇష్టం కదా అని ఈ కొన్నాను, అంతే. ఓహో, ఆ ఎదవిచ్చిన డబ్బులతో కొన్నావా? అయితే వాడికి తగిలించు. గాజులు కొన్నట్టు గాజు. ఈ పూబాల పేరు మళ్ళీ. మళ్ళీ ఇన్నేళ్ల కన్నెల్లు మళ్ళీ ఎక్కడ తగలడిపోయిందో.
ఎక్కడికన్నా వెళ్తే చాలు ఎలా పాలా తెలియదు. ఎయ్యి నీళ్ళెయ్యి. అదేంటే కొండపల్లి బొమ్మల్లో పోయిపోయావు. కాలం దెబ్బకి కళ్ళ ముందు మీ అయ్యి కనపడుతున్నాడే, తొందరగా నీళ్ళు పట్టరా. ఇదేంటే పుల్లయ్య ఆవారం పోయి వచ్చినట్టు నీళ్ళకెళ్ళి ఒట్టి బింది సంకనేసుకొచ్చావేంటి? ఉట్టి పిండా? మరి నీళ్ళన్ని బింది తాగేసిందా? అట్ట గేద పేయల్లే చూస్తావేంటే? నీ కొలుకులకి సగం వరకు పోయినా మిగతా ఉండాలిగా. అమ్మా, పిండికి చిల్లుందేమో. ఎత్తికి చిల్లుంది. ఎలకటికి ఎవడ గుడ్డి గుర్రానికి బండి కట్టి కొరడా మంచిది కాదన్నాడంట. రాను రాను నీకు ఒళ్ళు తెలియకుండా పోతుంది. అసలు నీకు పని చెప్తున్నా, అది బుద్ధి తక్కువలే. నా పేరు పూపాల కాదు, మళ్ళీ. ఏంటి ఇది? ఏమైందమ్మా? పొద్దున్నేమో నీళ్ళకెళ్ళి కాళి బిందుతో తిరిగి వచ్చావు, ఇప్పుడేమో అర్ధరాత్రి కాడ నీ పేరు నువ్వే తలుచుకుంటున్నావు. ఏంటి ఇది? ఏమైంది? అబ్బే ఏం లేదమ్మా, స్కూల్లో టీచర్ పిలిచినట్టుగా కళ్ళొచ్చింది. బాగానే ఉంది. నిద్దట్లో కూడా టీచర్ సంగతేనా? మాట్లాడకుండా పడుకో. పొద్దున్నే నా బిడ్డకి దిష్టి తీయాలమ్మా. ఎవరి కళ్ళు పడ్డయ్యో ఏమో. ఏమా సెలవా, రేపు ఏటో గుర్తుందా? శ్రీరామనవమి ఆఖరి రోజా అయితే మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఊళ్ళో ఆడవాళ్ళు మన మీద వసంతకాలు జల్లేస్తారు. ఆ పండ్రా చూస్తారుగా నా దెబ్బ. డాక్టర్ బాబు నీళ్ళెట్టేశానండి. వెరీ గుడ్. రేకుంటి, ఈ పల్లెటూళ్ళలో అన్ని పనులు చూడడానికి నువ్వు దొరకడం నిజంగా నా లక్కరా. ఇవాళ నీకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను. ఏందండి? ఐ మీన్ బహుమతి. నాకండి? యా, ఊరంతా ఆశ్చర్యపడి చేస్తాను. ఉండి చెప్తాను. కుంటి, తోలు బొమ్మలాట్లో చేతిగాళ్ళ తయారయ్యావు. ఎవరిచ్చారు ఈ వేషం? సూటు బూటు వేసుకున్న డాక్టర్ బాబు లేడు, ఆయన ఇచ్చారు. బాగుందా? చాలా బాగుంది. నవ్వులు నవ్వి నాపనే పండుద్దన్నట్టు నా అల్లుడు ఎప్పుడో ఒకనాడు సూటు బూటు వేసుకుని దొరబాబల్లే తయారయ్యాడు. చూస్తా ఉండండి. ఎందుకమ్మా గంగమ్మ, పెద్ద మడిసి అయిన పిల్లని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు? ఈ అందగాడికి చేసే మీ వల్లమ్మని. ఫోటోలు ఎలా ఉన్నాయి? అది మీరే చెప్పాలి. నిజం చెప్పనా? ఫోటోలో నీ అందం సగమే కనిపిస్తుంది. మిగిలిన సగం? మిగిలిన సగం నీ పరికిణి బోనీలు దాచేసాయి. ఎందుకలా చూస్తున్నారు? నిన్ను ఇలా కాకుండా వేరే విధంగా చూడాలండి. అంటే ఎలా? అంటే చిన్నప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి? ఎలా ఏమిటి? చిన్న పిల్లల పరికిణి జాకెట్ వేసుకునేదాన్ని. అంతకుముందు అంతకుముందు బాగా చిన్నప్పుడు గౌన్లు వేసుకునేదాన్ని. ఓ నో 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 నో. ఆహా, అంతకుముందు బాగా ఆలోచించు. బాగా చిన్నప్పుడు.
వాడు మాట వాట్ ఇస్ ఇట్? వాట్ ఇస్ దట్? వాట్ ఇస్ ఇన్ ఇట్? కమ్ ఆన్. దీంట్లో తప్పే ఉంది. చెప్పండి. ఏమయ్యా కులాసాయనా? మా గురువు గారు చెప్తే అన్ని తవిగా జరుగుతున్నాయి అనుకుంటాను. కుంటి, ఏమిటి వాలకం? స్విమ్మింగ్ డ్రెస్సా? వాట్ హ్యాపెన్? ఏమిటి అలా ఉన్నావు? కుంటి, ఏమైందిరా? వాట్ హ్యాపెన్ టు యు? కుంటి ఆగు, కుంటి ఆగు. హలో, ఒళ్ళు బలిసింది వీడికి. గంగమ్మ, నీ మలికో ఉత్తరం వచ్చింది. ఏందయ్యా అట ఊరుస్తున్నా? ఏం చేయమంటావు గంగమ్మ? ఈ ఒక్క టపా కోసం 6 మైళ్ళ దూరం నుంచి రావాలి, మరి తప్పుతుందా? ఎవరి కోసం? ఏందయ్యా ఉస్సు ఉస్సు? ఒక బేవర్ సోడా కావాలని అడగరాదా? జాగ్రత్త, నెమ్మదిగా తాగు, పొరబోయాను ఆత్రం పట్టినాడికి. హాయ్ మళ్ళీ, కమాన్. అదేమిటి ఇవాళ ఎంత దూరం వచ్చారు? అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడైతే ఎవరో ఒకరు వస్తుంటారు, చాలా డిస్టర్బెన్స్. యూ కమ్ దిస్ సైడ్, నువ్వే ఇట్రా. సరే. హే మళ్ళీ, ఆగు, జస్ట్ మినిట్. ఏమిటి? లుక్, నేను డ్రెస్ కాస్తైనా తడవకుండా అటు నుంచి ఇటు వచ్చాను. నువ్వు కూడా కాస్త కూడా తడవకుండా ఇటు రావాలి. ఓకే, ఇట్స్ ఎ ఛాలెంజ్. ఓహో, తెలిస్తే ఏమిస్తారు? నువ్వు మళ్ళీ మళ్ళీ కావాలనుకునేది. ఓకే, సరే, వస్తా చూడండి. బి అలర్ట్. పరికిణి అంచు కూడా తడవకూడదు. ఓకే, కమాన్ కమాన్.
చాలా ఎక్కువ. అరే రామ్, అమ్మ దొంగ, ఇదా మీ ఉద్దేశం? ఉండండి ఉండండి, మిమ్మల్ని ఓ మళ్ళీ ఈ పోటీలో గెలుస్తావు అనుకున్నాను. నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. మీ చూపు చూశాక గెలవకూడదు అనుకున్నా. ఏమండి, మీకు సంతోషమైన వార్త చెప్పబోతున్నా. అంటే ఇద్దరం సరిగంగా స్నానాలు చేస్తామనే? ఛీ, ఏం కాదు. నాకు టీచర్ ట్రైనింగ్ కు ఆర్డర్ వచ్చింది. రేపు బయలుదేరుతున్నా. అంటే రేపు పాటికి ట్రైన్లో వెళ్తూ ఉంటాను. అరే, ఏమిటి అలా ఉండిపోయారు? ఓహో, నేను టీచర్గా ఎలా ఉంటానని ఊహిస్తున్నారు కదూ? నో, ఇంత త్వరగా నువ్వు నాకు దూరం ఉంటావని నేను ఊహించలేదు మళ్ళీ. ఏమండి ఏమండి, మిమ్మల్ని వదిలి వెళ్తున్నానని కోపమా? కొంతకాలమే కదా, మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను కదండి. ఏమండి, చిన్నప్పటి నుంచి టీచర్ కావాలని ఎంతో ఆశపడ్డాను, ఎన్నో కళ్ళు కన్నాను. అసలు అందుకే చదువుకున్నానండి. ఇప్పుడు నా కోరిక తీరే అవకాశం వచ్చింది. మరి వెళ్ళాలి కదండి. దెర్ ఇస్ మెనీ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్. ఏమిటండి మీరు అనేది? చేతికి అందింది. ఇట్స్ ఆల్ రైట్. ఏ మళ్ళీ ఆన్సర్ మీ వన్ క్వశ్చన్. నన్ను వదిలి దూరం అవడంలో నీకు అంత ఆనందం ఉందా? అదేమిటండి అలా అంటున్నారు? ఎలా వదిలి వెళ్తామా నేను బాధపడుతుంటే. కానీ ఏం చేయనండి. మళ్ళీ నిజం చెప్పనా, ఎడారి లాంటి ఈ పల్లెటూళ్ళు నాకున్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ నువ్వే. ఇన్నాళ్ళు స్టే చేసింది నీకోసమే. ఇప్పుడు అది కూడా మిస్ అయింది. నాకు లైఫ్ ఏ బోర్. నేను వెళ్ళిపోతాను మళ్ళీ. వద్దండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నేను త్వరగా వచ్చేస్తాగా. సారీ మళ్ళీ, నేను నిన్ను చాలా డీప్గా లవ్ చేశాను. ఇట్స్ మై మిస్టేక్. కానీ నువ్వు ప్రేమ అంటే ఏమిటో తెలియని పల్లెటూరు పిల్లవని ఇప్పుడే నాకు అర్థమైంది. ఇట్స్ మై బ్యాడ్ లక్. వస్తాను. అలా మాట్లాడకండి, నాకు ఏడుపు వస్తుంది. మీరే నాకు అన్ని అనుకుని మీతో స్నేహం చేశాను. మీరు తప్ప నాకెవరూ అక్కర్లేదనుకున్నాను. కొన్ని రోజులే కదండి, మనసారా వెళ్ళిరామని ఆనందంగా చెప్పండి. తప్పకుండా వెళ్ళరా. నిన్ను ఆపడానికి నాకు అధికారమే ఉంది. బట్ వన్ థింగ్, నాకంటే కూడా నీ ఆశలే ఎక్కువ అనుకుంటే, నాకంటే కూడా నీ కోరికే నీకు ముఖ్యం అనుకుంటే, నువ్వు తిరిగి వచ్చేసరికి నేను ఇక్కడ ఉండను. గుడ్ బై. ఏమండి? అమ్మా, ఏంటే నువ్వు కోపడినంటే ఒక మాట చెప్తాను. ఏంటే అది ముందల కాళ్ళకు బంధాలు వేస్తున్నావేంటే? అమ్మా, మరి మరి నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్ళనమ్మా. మళ్ళీ అక్కడికి వెళ్ళినా నువ్వే గుర్తుకొస్తావు. నిన్ను చూడకుండా నేను ఉండలేనమ్మా. నాకెంతో దిగులుగా ఉంటుంది. నా తల్లి నిన్ను చూడకుండా నేను మాత్రం ఒక పూట ఉండగలనంటే? రోజు అడిగింది పాలే, వైద్యుడు చెప్పింది పాలే అన్నట్టు మన ఇద్దరం ఒకటే అనుకుంటుంటామే. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దులే, ఇక్కడే ఉంది నా తల్లి. సర్లే పో. జారిపోయిందమ్మా. అమ్మా, ఈ కోడికేదో రోగం వచ్చినట్టుంది. ఎలా పడిందో చూడు. ఏమో 2 రోజుల నుంచి అట్టకే పడి ఏడుస్తుంది. దానికి నూకలు చెల్లిపోయే రోజులు వచ్చినట్టుండయి. చూస్తుంటే పాపం అనిపిస్తుంది కదమ్మా. ఏంటి ఉన్నట్టుండి దాని మీద అంత జాలి పడుతున్నా?
దాన్ని చూస్తేనే కాస్త తన్నేసేదానివి. దీనివల్ల ఒక ముఖ్యమైన పని జరగాల్సింది. పనా ఏంటి అది? అది కదమ్మా, కోడి పిల్లల్ని పెడుతుంది కదా. ఏమైనా మర్చిపోయిందంటే కోడి పిల్లలు పెట్టడం ఏంటి? ఆహా, అది పిల్లలు పొదిగి ఛీ, అది గుడ్డు పిల్ల. ఆహా, పిల్లలు గుడ్డు. అది ఏంటి ఏంటి ఆ పిచ్చి మాటలు? అది కదమ్మా, పాపం దీని జబ్బుకి మందిపిస్తే బాగుంటుందేమోనని. అందరూ కోచికి చీకుడు మొలతాడన్నట్టు దీనికి మేపేదానికంటే పైగమ్మ అందొకట. అదేమిటమ్మా అలా అంటావు? మన ఊరికి వచ్చారు కొత్త డాక్టరు, ఆయనకు ఒకసారి చూపిస్తే మంచిదమ్మా. ఉపాయం చెప్పరా అంటే ఉరితాడు తెచ్చుకోమన్నాడంట. పోయి పోయి ఆ కుర్ర డాక్టర్ దగ్గరికా? సరేలే. అయ్యో కాదమ్మా, ఆయన చాలా గొప్ప డాక్టర్ట. ఆయన అస్తవాసి కూడా చాలా మంచిదట. సరే, దీని ఆయువు ఆడి చేతుల్లోనే మూడిందే వేడిదే, నేను పట్టుకెళ్తా. అమ్మా, మళ్ళీ ఏంటే? ఇవాళ నువ్వు సంతకెళ్ళొద్దు. అవునే, బాగా గుర్తు చేసావమ్మా. ఇలా సంత కాదు, కుంటాడొస్తే ఈ కోడిచ్చి పంపించు, నేను సంతకెళ్ళొస్తా. వాడెక్కడ ఊరి మీద తిరుగుతున్నాడు, వాడి కోసం ఎదురు చూస్తే దీని ప్రాణం కాస్త పోతుంది. అమ్మా సర్లే, నువ్వు తీసుకెళ్ళి. అత్త అత్త నా తండ్రే అనుకుంటే చాలు, మబ్బు లేకుండా వాన వచ్చినట్టు వస్తావురా. మళ్ళీ వీడు కోడిచ్చి పంపించు. ఇదిగో కోడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏదైనా మంది తెప్పించు. అర్థమైందా? ఏంటి అది? ఎంత మధ్యలోనోడైనా ఆ మాత్రం తెలీదు. ఇదిగో నువ్వు ఇంట్లోనే ఉండు, నేను సంతకెళ్ళొస్తా. మరన్నా చిట గబ్బకోడి, దాని ప్రాణం కాస్త నువ్వే తీసేటట్టుకున్నావు. కుంటి కుంటి, డాక్టర్ గారు కోడికి ఏమందంటే ఏం చెప్తావు? ఏం చెప్పాలి మళ్ళీ? సర్లే, అసలే పిచ్చి మాలోకొనివి, సొంతంగా మాట్లాడటం తెలీదు. నేర్పితే ఏం వాగుతావో ఏవో. ఇలా ఇవ్వు. అమ్మడిగితే నేనే తీసుకెళ్లి చూపించా అని చెప్పాలి, అంతేగా? మా మంచి కుంటి. ఏంటి మళ్ళీ ఎలాగొచ్చావు? ఏం లేదు బాబాయ్, కోడికి తెగులొచ్చింది, డాక్టర్ గారికి చూపిద్దామని. డాక్టర్ గారు ఇవాళ రాలేదమ్మా, బహుశా ఇంటి దగ్గర ఉండుంటారు. నీ కోడికి మరీ అర్జెంట్ అయితే ఇంటికి తీసుకెళ్ళు. సరే బాబాయ్. వెల్కమ్. ఏమండి, ఇటు చూడండి. చూడమంటుంటే నా మీద కోపమా? నేను చదువుకోవటానికి పట్నం వెళ్ళటం లేదు. ఎందుకని? చదువు ఉద్యోగం కన్నా మీరే నాకు ముఖ్యమని నిర్ణయించుకున్నాను. ఐ నో ఇట్. నువ్వు ఈ నిర్ణయంతో ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. నిన్ను ఇక్కడ కలవాలని నేను అక్కడికి రాలేదు. అబ్బా గొప్పే, నేనే మిమ్మల్ని చూడటానికి రాలేదు, మందు కోసం వచ్చాను. మా కోడికి ఒంట్లో బాగాలేదు. రియలీ? మళ్ళీ ఈ కోడికి 2 రకాల జబ్బులున్నాయి. ఒక జబ్బుకు కావాల్సింది మందు, వేరొక జబ్బుకు కావాల్సింది పుంజు. పుంజా? ఎస్, అర్థం కాలేదా? ఇప్పుడు నీ వయసు ఎంత? 16. ఆ వయసే ఒక వింత జబ్బు.
దానికి కూడా కలిపి మందేవనా? తొందరగా కోడికి మందేయండి, నేను వెళ్ళాలి. కమాన్, కోడిని కదలకుండా పట్టుకో. ఐఎమ్ సారీ. సరే, నేను పెడతాను. ఏంటది? మళ్ళీ కోడిని ఇక్కడ పెట్టు ప్లీజ్. కీప్ ఇట్ హియర్. కింద పెట్టు. వాట్ ఇస్ ఇట్? కమాన్ అంటే కింద పెట్టు. ఏమిటి మళ్ళీ మరీ చిన్నపిల్ల ఉన్నావు? చూడు మళ్ళీ, సృష్టిలో ప్రతి ప్రాణిని హ్యాండిల్ చేయడానికి, ఐ మీన్ పట్టుకోవడానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. దేన్ని ఎక్కడ పట్టుకోవాలో అక్కడే పట్టుకోవాలి. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావటం లేదు. అర్థమయ్యేటి నేను చెప్తాను. చూడు, కోడిని కాళ్ళు పట్టుకుని పైకెత్తాలి, కుందేల్ని చెవులు పట్టుకుని పైకెత్తాలి. యునో డక్, డక్ ఐ మీన్ బాతు, బాతు దాన్ని మెడ పట్టుకుని పైకెత్తాలి. నాకేం తెలీదు, నేను వెళ్తాను. సి మళ్ళీ, యువర్ అన్ ఎడ్యుకేటెడ్. ఏది తెలియదని చెప్పకూడదు, ప్రతిదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనలాంటి హ్యూమన్ బీయింగ్స్ బాడీలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన స్పందన ఉంటుంది. అచ్చా, సి ఫర్ ఎగ్జాంపుల్, టచ్ మీ హియర్, నథింగ్ విల్ హ్యాపెన్. టచ్ మీ, కమ్ ప్లీజ్, కమాన్ కమాన్. గుడ్. ఇక్కడ నాకు ఎలాంటి అనుభూతి లేదు. అచ్చా, యూ టచ్ మీ హియర్ ప్లీజ్. టచ్ మీ మళ్ళీ. నైస్. ఇక్కడ కూడా నాకేమనిపించలేదు. చూడు, టచ్ మీ హియర్, టచ్ మీ ప్లీజ్ మళ్ళీ. అచ్చా మళ్ళీ, యూ ఫీల్ ఎనీథింగ్? ఇక్కడ ముట్టుకుంటే నీకేమైనా అనిపిస్తుందా? వెరీ గుడ్. ఇక్కడ వెరీ నైస్. హియర్ ఆల్సో నథింగ్. ఓకే దెన్ లుక్, లుక్ ఇన్ టు మై ఐస్. లుక్, చూడు మళ్ళీ, చూడు. కమ్ ఆన్, లెట్ మీ ట్రై ఇన్ దిస్ ప్లేస్. మళ్ళీ భయంగా ఉంది. నాకు భయంగా ఉంది. వద్దండి, నన్ను వదలండి. నాకు భయంగా ఉంది. మళ్ళీ అబ్బా, ఏంది నా సార్ ఇది? చాలా సిక్కంగా ఉంది. నన్ను పాసుకులే చెప్తాను. అదే ఏంది ఇది? పాలు ఎక్కువైపోయినాయి. కాస్త డికాషన్ వేసి చెప్తాను. అబ్బే, ఇది నా సార్. అదిగో నేనే పక్కన పాలి చెప్తాను. ఏరా కొంటే అతను పాలు ఎక్కువైపోయిన డికాషన్ ఎక్కువైపోయిన పాలు పోయించేసుకుంటున్నాడు. సింగిల్ టీకి డబ్బులు ఇచ్చి 10 టీలు తాగేస్తారే. ఈ కొట్టెత్తేసి కట్లు కొట్టుకు బతకాలరా. వెళ్ళలే పెద్ద దొరబాబులో బల్ల మీద కూర్చుంటున్నాడు రే. బాబు మొగలు చూడండి, సీకేసిన తాటెక్కలా మొగ వేసుకుని బల్ల మీద కూర్చుంటాడు. ఎందుకంటే ఏమే కరణం గారు బండి పట్నం అయిపోతుంది. అలా రెండో పిల్లకి నొప్పులుగాని వచ్చాయా? అదేం కాదు, మన ఊరి పశువుల డాక్టర్కి పెళ్ళంట. ఆయన్ని స్టేషన్లో దించడానికి వెళ్తుంది.
ఎస్, మీరు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నట్టు ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజమా? ఆఫ్ కోర్స్, వాళ్ళన్నది నిజమే, అందుకే వెళ్తున్నాను. ఏమండి ఏమండి ఏమండి, అయితే మీరు నాతో చేసిన స్నేహం అంతా కాలక్షేపానికి. ఎండగా ఉంటే కాసేపు చెట్టు నీడడం చేరమా, అంతే, దట్స్ ఆల్. మీకు నచ్చినట్టు నేను ప్రవర్తించలేదనేగా మీరు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు. యో ఇన్నోసెంట్ క్రీచర్, నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా ఇదే చేసి ఉండేవాడిని. నిజం చెప్పాలంటే నేను లైక్ చేసింది, సరదా పడ్డది నిన్ను కాదు, నీ 16 ఏళ్ల వయసుని. ఇట్స్ వెరీ బ్యాడ్. వెళ్ళేటప్పుడు బండి ఆపమనకూడదు, అపశకునం. ఏమండి, చిన్నప్పటి నుంచి నేను ఆశపడ్డది, కళ్ళు కన్నది టీచర్ అవ్వాలని. ఆ కళల్ని ఆశల్ని కూడా కాదనుకున్నాను. ఎందుకో తెలుసా? మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని. వెళ్ళా, నీకు నాకునా? హౌ రెడిక్యులస్. ఎంత దురాశ. చదువుకున్న డాక్టర్ని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరి చిల్లర కొట్టు దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాలా? నేను లైఫ్ చేసింది, సరదా పడ్డది నిన్ను కాదు, నీ 16 ఏళ్ల వయస్సు. ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరి చిల్లర కొట్టు దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాలా? నేను లైక్ చేసింది నీ 16 ఏళ్ల వయసు. ఏమేం మొదలెష్టముతాను? నా కళ్ళు కప్పి ఎన్నాళ్ళుగా ఆడుతున్నావే ఈ మాయదారి బాగోతం. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నందుకు నా కడుపు చెరువు చేసి ఈ సంసారాన్ని రచ్చగెడుస్తావంటే నీకొక్క ఓడి ఓడి ముక్క నేను తెస్తేనే కానీ వేసుకునేదానివి కాదే. ఈ ఏడాది ఎంతకి నువ్వే మొగుడు తెచ్చుకునేదానివి అయ్యావంటే నీ ముఖాన మొక్కలు పెట్ట. అమ్మా చీ, నోర్మయ్యే పాపిస్తుందా. నువ్వు చస్తే ఒక ఏడుపేడు చూరుకునేదాన్ని. ఇట్ట చెడిపోయి చిరుగట్టిన చీరల్లే కళ్ళెదరకుండా ఉంటే నాకు రోజు ఏడుపే కదే. అమ్మా, నేనే చెడిపోలేదు. తాడి చెట్టు కింద చేరేది కళ్ళు తాగటానికేనే, నీళ్లు తాగటానికి కాదు. ఆడితో చెడతిరిగి చెడిపోలేదంటే నమ్మేసి అంత తెలివి తక్కువ దాన్ని కాదే. అమ్మా, నేను చెడిపోలేదు, నా మాట నమ్ము. వచ్చే చెప్పుకుని పాడు పని చేసేది మాత్రమే రంకులాడి కాదే. చెప్పకుండా పరాయి మగాడి గదిలోకి వెళ్ళొచ్చేది కూడా రంకులాడేనే. వచ్చే సీతామ్మోరు నేను నమ్మలేదే. ఈ లోకం నిన్ను నీ మాటల్ని నమ్ముతుందంటే. అమ్మా, ఏంటే? నేను మా అయ్యకే పుట్టుంటే ఆ పాప పని చేయనమ్మా. మళ్ళీ కన్న తల్లివి నువ్వైనా నన్ను అర్థం చేసుకోమ్మా. నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ప్రాణం పోయినా సరే మానం పోగొట్టుకోదు. ఊరుకోమ్మా, ఊరుకో. నిన్ను నమ్ముతానే తల్లి, నమ్ముతానమ్మా. చూడు తల్లి, లోకులు కాకుళ్ళు అంటాడు. నింద సోకితే నిప్పులు పోస్తారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నిన్ను ఒక చేతిలో పెట్టేస్తానమ్మా, పెట్టేస్తాను.